ఈ గ్రహంలో కొమోడో డ్రాగన్లు అనేవి ఎదురులేని దిగ్గజాలుగా నిలిచాయి మరియు ఇవి అతిపెద్ద బల్లులు అనే బిరుదును కూడా పొందాయి. ఈ విస్మయం కలిగించే జీవులు తమ బలీయమైన ఉనికితో మనుషుల దృష్టిని ఆకర్షించాయి. వాటి బలం మరియు దూకుడు అనేవి ప్రాణాంతకమైన వేట నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాయి. ఇవి ప్రకృతి యొక్క చరిత్రలో భయంకరమైన ఖ్యాతిని పొందాయి. అయినప్పటికీ విజ్ఞాన శాస్త్రం మరియు పరిశోధన యొక్క ఖచ్చితమైన అన్వేషణ అనేది ఈ క్రూర మృగాలు తృప్తి చెందని నరమాంస భక్షకులుగా ఒకప్పుడు ఉండేవనే నమ్మకానికి విరుద్ధంగా మరింత సూక్ష్మమైన నిజం బయటపడింది. కొమోడో డ్రాగన్లకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలని మీకు ఆసక్తి ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. 90 కిలోల బరువు మరియు 10 అడుగుల పొడవుతో భూమిపై తిరుగుతూ ఉన్న కొమోడో డ్రాగన్లను మీరు చూసినప్పుడు అవి వాస్తవానికి నైపుణ్యం కలిగిన ఈతగాళ్ళని తెలుసుకోవడం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. 5 ఆగ్నేయ ఇండోనేషియా దీవులలో నివసిస్తున్న కొమోడో డ్రాగన్లు ఆహారం కోసం తరచుగా ద్వీపం నుండి ద్వీపానికి ఈదుతూ ఉంటాయి. నిజానికి అవి గంటల తరబడి ఈత కొట్టగలవు మరియు సముద్ర తీరంలో అనేక మైళ్ళ దూరంలో కూడా ఇవి గుర్తించబడతాయి. ఇతర సరీసృపాల వలె కొమోడో డ్రాగన్లు మానవుడి కంటే భిన్నమైన ఇంద్రియ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా వాసనను చూస్తాయి. వారి మినుకుమనే ఫోర్క్ నాలుకను ఉపయోగించి గాలిని రుచి చూడగలవు. కొమోడో డ్రాగన్ తన నాలుకను తన నోటిలోనికి తిరిగి లాగినప్పుడు దాని నోటు పైకప్పుపై ఉన్న జాకబ్సన్ ఆర్గాన్ అనే అవయవం సువాసన కణాలను ప్రాసెస్ చేయగలుగుతుంది. ఇది కొమోడో డ్రాగన్ కి ప్రతి కణం ఏమిటి మరియు అది ఎక్కడ ఉందో ఖచ్చితంగా గుర్తించడానికి అనుమతిస్తుంది. కొమోడో డ్రాగన్ 5 మైళ్ళ దూరంలో ఉన్న ఏదైనా చనిపోయిన వాసనను పసిగట్టగలదు మరియు అది ఎక్కడ ఉందో ఖచ్చితంగా గుర్తించగలదు. ఇది వాటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ప్రత్యేకించి వారు తమ ఆహారాన్ని పొందడానికి 2 మైళ్ళు ఈత కొట్టవలసి వస్తే. ఈ సహజ ప్రపంచంలోని సంక్లిష్టమైన కొమోడో డ్రాగన్లు అసాధారణమైన లక్షణంతో గుర్తించబడిన సమస్యాత్మకమైన జీవులుగా ఉద్భవించాయి. అవి వారి జీవితకాలం పొడవునా పొడవు మరియు బరువు రెండింటిలోనూ నిరంతరాయంగా విస్తరిస్తాయి. ఈ విలక్షణమైన లక్షణం వారి మనుగడ కథనంలో ఒక లాంచ్ పిన్ గా మారుతుంది. సహజ మాంసాహారులుగా ఈ గంభీరమైన జీవులు అడవిలో తమ స్థానాన్ని ఏర్పరచుకున్నందున వారి శాశ్వత పెరుగుదల ఆధిపత్యం యొక్క కథనాన్ని రూపొందిస్తుంది. వాటి స్థానిక ఆవాసాలలో వాటిని గుర్తించడం ఒక ఆకర్షణీయమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. తృప్తి చెందని ఆకలి మరియు వాటి ఆకలిని తీర్చుకోవడానికి ఎడతగని హడావిడితో ఈ బృహత్తర సరీసృపాలు అపారమైన భోజనాన్ని తింటాయని వాటిని ఉనికిని నొక్కి చెప్పే ఆవశ్యకతకు నిదర్శనం. అత్యంత అనువైన మరియు చాలా వెడల్పుగా తెరుచుకోగల దవడలతో అవి మీడియం సైజు పంది పిల్లను ఒక దానిని సులభంగా మింగగలవు. కొమోడో డ్రాగన్ తన శరీర బరువులో 80% ఒక్కసారే తినగలదు. ఈ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని సందర్భోచితంగా చెప్పాలంటే ఒక మనిషి ఒక సిట్టింగ్ లో దాదాపు 260 బిగ్ మ్యాక్లను తినడం వంటి విస్మయం కలిగించే దృశ్యం. 1970లలో కొమోడో డ్రాగన్ల ఆవిష్కరణ యొక్క శాస్త్రీయ చరిత్రలో ఒక కీలకమైన అధ్యయనం బయటపడింది. ఈ జీవుల యొక్క బలీయమైన దవడలలో బ్యాక్టీరియా యొక్క ప్రమాదకరమైన మిశ్రమం ఉందని, ఇది కేవలం ఒక ప్రాణాంతకమైన కాటుతో ఎర యొక్క ప్రాణాలు తీయగల శక్తివంతమైనదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అయితే 2009లో క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన బయోకెమిస్ట్ బ్రియాన్ ఫ్రై కొమోడో డ్రాగన్ లాలాజలంలో నిజంగా దాగి ఉన్న రహస్యాన్ని కనుగొనాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వివిధ కొమోడో డ్రాగన్ల నోటి లోపల భాగం నుండి స్వాబ్లను సున్నితంగా సేకరించబడ్డాయి. అయితే ఇక్కడ వాటి నోటిలో బ్యాక్టీరియా ఉనికి ఉన్నప్పటికీ అనేక ఇతర క్షీరదాల నోటిలో కనిపించే దానికంటే తక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. ఈ విషం ఒక ప్రత్యేక కాషాయం వలె వివిధ రకాల విష ప్రోటీన్లను కలిగి ఉంటుంది.
ఈ బ్రహ్మాండమైన జీవులు 90 కేజీల బరువు మరియు 10 అడుగుల పొడవు ఉన్నప్పటికీ అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అది ఏంటంటే అవి వేగంగా పరిగెత్తేటప్పుడు గంటకు 20 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. భయపెట్టే రూపానికి పేరుగాంచిన ఈ గంభీరమైన జీవులు ఉల్లాసభరితమైన చేష్టలకు పాల్పడడం గమనించబడింది. స్మిత్సోనియన్ నేషనల్ జువాలజికల్ పార్కులో జూ కార్మికుల పట్ల విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించిన తర్వాత క్రాకెన్ అనే కొమోడో డ్రాగన్ పై ఒక అధ్యయనం నిర్వహించబడింది. అది తన పళ్ళతో షూ లేసులను లాగడం లేదా ప్రజల జోబుల నుండి వస్తువులను మెల్లగా బయటకు తీయడం గమనించబడింది. క్రాకెన్లో గమనించిన ప్రవర్తన అది ఎలాంటి దూకుడును ప్రదర్శించకపోవడం మరియు ఆహారం కోసం కాకపోవడం వల్ల అది ఒక ఆటగా వ్యాఖ్యానించబడింది. అది ఈలలు వేసినప్పుడు కీపర్ వద్దకు నడవడం మరియు ప్రకాశవంతమైన రంగుల చేతి తొడుగులు ధరించిన కీపర్ని చూసినప్పుడు అది ఆహార సమయమును అర్థం చేసుకోవడం వంటి ఆదేశాలను కూడా అది నేర్చుకోగలిగింది. ఉల్లాసభరితమైన ఈ ఊహించని కథనంలో భయంకరమైన కొమోడో డ్రాగన్లు మృదువైన మరియు చమత్కారమైన పార్శ్వాన్ని ప్రదర్శిస్తాయి. మనోహరమైన జీవుల రాజ్యంలో ఈ గంభీరమైన జీవులు అత్యున్నత మాంసాహారులుగా వారి అద్భుతమైన తెలివితేటలను మాత్రమే కాకుండా వినోదభరితమైన బల్లులుగా వారి మనోహరమైన స్వభావాన్ని కూడా కలిగి ఉన్నాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.